హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బాలమిత్ర తెలుగు కథల సంచిక నుంచి అపాయంలో ఉపాయం అనే కథను వినేద్దామండి. అట్లపాడు గ్రామంలో సూర్యనారాయణ ఓ కాంట్రాక్టర్ దగ్గర పద్దులు రాసే పని చేస్తూ భార్య భవానీ, కూతురు సరోజ, కొడుకు హరిబాబుతో జీవిస్తున్నాడు. ఒకరోజు సూర్యనారాయణ భార్యతో, భవానీ, నువ్వు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకో. నాకు వీలు కాదు. నువ్వెళతాను అంటే చెప్పు. మా చెల్లి సోంపేట్లో ఎట్లాగూ ఉంది గనక ముందుగా ఉత్తరం రాస్తాను నువ్వొస్తున్నట్లు. పని పూర్తయిన తర్వాత అదే పంపిస్తుంది అన్నాడు. దాంతో ఇక ఏమీ అనలేకపోయింది భవానీ. ఎప్పటికప్పుడు వాయిదాలు వేసుకుంటూ చివరికి భవానీ తెగించి ఆడపడుచు దగ్గరికి సోంపేట వెళ్ళింది. అక్కడ భవానీని ఆడపడుచు సరస్వతి ఎంతో ఆప్యాయంగా ఆదరించి గవర్నమెంట్ హాస్పిటల్కు తీసుకువెళ్లి ఆపరేషన్ చేయించింది. మరునాడు వచ్చి చూసి మళ్ళీ సాయంత్రం వస్తానని చెప్పి వెళ్ళింది. ఆనాడు ఒళ్లంతా పచ్చి కురుపులా ఉంది. అటూ ఇటూ ఒత్తిగిల పడుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆపరేషన్ కుట్లు విపరీతంగా బాధ పెడుతున్నాయి. నర్సుకి చెబుదామంటే పిలవటానికి కూడా నోరు పెగలటం లేదు. హాస్పిటల్ సిబ్బంది ఎవరూ దరిదాపుల్లో కనిపించలేదు. పక్క పేషెంట్లు గాఢంగా నిద్రలో ఉన్నారు. అలాంటి సమయంలో ఎక్కడ్నుంచో దుక్కలాంటి కుక్క దొంగచూపులతో వార్డులో జొరబడింది. భవానీ బెడ్ పక్క బీరువా మీద ఉదయం ఇచ్చిన రొట్టె, పాలు, మందులు ఉన్నాయి. వాటిని చూసి బెడ్ వైపు ఉరుకులు పరుగులతో రాసాగింది. భవానీకి ముచ్చెమటలు పోశాయి. కదలలేని స్థితిలో కంగారును అంచుకుంది. వెంటనే మెరుపులాంటి ఉపాయం తట్టింది. వెంటనే శక్తిని అంతా కూడదీసుకుని అతి కష్టం మీద చేతించాచి పక్కనే ఉన్న రొట్టెను అందుకొని లాఘవంగా దూరంగా విసిరేసింది. రొట్టె అల్లంత దూరాన ఎగిరిపడింది. అది చూసిన కుక్క దాన్ని అందుకొని నోట కరుచుకొని పారిపోయింది. ఒక్క క్షణం ఆలస్యం జరిగి ఉంటే కుక్క భవానీని తొక్కుకుంటూ అటువైపు ఉన్న రొట్టెను అందుకునేది. ఆ ప్రయత్నంలో ఆపరేషన్ కుట్లు తెగిపోయి ఉండేవి. భవానీ కంగారు పడి లేవటానికి ప్రయత్నించినా పెద్ద ప్రమాదమే జరిగి తీవ్ర రక్తస్రావమయ్యి ప్రాణానికే ముప్పు వాటిల్లేది. అలాంటి ప్రమాదం ఊహించి సమయస్ఫూర్తికి ఏమాత్రం కంగారు పడకుండా తగిన ఉపాయంతో అపాయాన్ని తప్పించుకోగలిగింది భవానీ. తర్వాత సరస్వతి వచ్చి తెలుసుకుని భవానీ ఉపాయానికి ఎంతైనా అభినందించింది. డాక్టర్కు ఈ విషయం తెలియగానే ఆయన వచ్చి స్టాఫ్ను మందలించారు. కర్తవ్య నిర్వహణలో అప్రమత్తంగా లేకపోవడం చేతనే ఇలాంటి ప్రమాదానికి అవకాశం వస్తుందని, కుక్కల స్వైర విహారం వల్లనే పురిటి కందులను సైతం నోట కరుచుకుపోతున్న సంఘటనలు జరుగుతున్నాయని ఎంతో ఆవేదన వెలిబుచ్చి భవానీ తొట్రపడకుండా ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్నందుకు అభినందించారు. తర్వాత సరస్వతి భవానీని తీసుకుని తన ఇంటికి వెళ్ళింది. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.